వెల్కమ్ టు టీచర్ న్యూస్. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం 97వ వార్షిక జ్ఞాన మహాసభల్లో భాగంగా రెండో రోజు పిఠాపురం కాకినాడ ప్రధాన రహదారి నందుగల నూతన ఆశ్రమ ప్రాంగణంలో జరిగిన సభలో ఆనిషా భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు. కష్ట సుఖాలను మానవుడు సమభావంతో స్వీకరించాలని, అలా చేసినప్పుడే అతడు జ్ఞానిగా రూపాంతరం చెందుతాడని పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా అన్నారు. మానవుడు తన జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమన్వయపరుచుకుంటూ వాటిని ఏకత్వ భావనతో స్వీకరించాలని, మనసులో భావాలను బట్టి మనిషి మనుగడ ఉంటుందని, మనసు ద్వారా మంచి చెడు గుణగణాల శక్తి మానవుడిపై ప్రభావం చూపిస్తుందని వెల్లడించారు. మానవుడు రాక్షసత్వం వీడి ఈశ్వరతత్వం వైపు పయనించాలంటే ఆధ్యాత్మిక తత్వాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక తత్వం తాత్విక జ్ఞానంతో పొందే తాత్విక శక్తితో మనసును మంచి మార్గం వైపు మరల్చుకోవచ్చునని అన్నారు. అరిషడ్వర్గాలను స్థాయిపరుచుకుంటే అది సాధ్యమవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా 216 మంది నూతనంగా మంత్రోపదేశం పొందారు. ఈ కార్యక్రమంలో భాగంగా పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబు, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, సెంట్రల్ కమిటీ సభ్యులు పింగళి ఆనంద్ కుమార్, ఎన్టీవీ వర్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. వక్ర మార్గంలో వక్ర భాషలో చెప్పినటువంటి కొందరు చెప్పినటువంటి ఆ విషయాలను లక్ష్యంగా తీసుకుని మనం